తెలంగాణలో వాతావరణం చల్లగా ఉంది. రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆమె భేటీ అవుతారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై చర్చించనున్నారు మీనాక్షి నటరాజన్. 1-2 రోజుల్లో సీఎం, సీనియర్ మంత్రులు ఢిల్లీకి వెళ్తారు. మంత్రి కొండా సురేఖ విషయంలో సీనియర్ల అభిప్రాయం ఏఐసీసీ పెద్దలు తీసుకున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో కొండా సురేఖ, చిన్నారెడ్డితో పాటుగా ప్రభుత్వంలో కీలక మార్పులు జరగవచ్చనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, కొండా సురేఖపై చర్యలకు అంత సంసిద్ధం అయింది అనుకోవాలా? మీనాక్షి నటరాజన్ ఏం చర్చించబోతున్నారు? అలాగే ఇక్కడ సీనియర్ మంత్రులతో కూడా వీళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తారని తెలుస్తోంది. ఓవరాల్గా ఎలాంటి ఫీలర్ కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, క్రమశిక్షణ కమిటీ మాత్రం ఖచ్చితంగా చిన్నారెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందజేసింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయనప్పటికీ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తను బాధ్యత ఖచ్చితంగా వహించాల్సిందే. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఖండించాల్సినటువంటి బాధ్యత కొండా సురేఖ మీద ఉంది. కానీ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ మీద కొండా సురేఖ ఫ్యామిలీ కావచ్చు, కొండా సురేఖ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి నివేదికను తయారు చేశారు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు. ఇక పిసిసి అధ్యక్షునితో మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడారు. విషయాలన్నింటినీ ఆరా తీశారు. రిపోర్ట్ను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దల దగ్గరికి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు చేరింది. ఈరోజు కానీ రేపు కానీ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ ఇద్దరి మీద చర్యలకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ భేటీ సారాంశంగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అభిప్రాయ సేకరణ, సీనియర్ మంత్రుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా ఏఐసిసి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు కానీ రేపు కానీ 1-2 డేస్లో ముఖ్యమంత్రితో పాటు సీనియర్ మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్ళనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ పూర్తి స్థాయి ఇటు క్రమశిక్షణ కమిటీ నివేదికతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 7వ తేదీలోపు ఖచ్చితంగా చిన్నారెడ్డి అట్లాగే మంత్రి కొండా సురేఖ మీద ఏఐసిసి నుంచి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ చర్యలు డైరెక్ట్గా బర్తరఫ్ చేస్తారా, లేదంటే వీళ్ళ ద్వారానే రాజీనామా చేయించేటువంటి రాజీ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ 4-5 రోజుల్లో ఈ అంశం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి. ఓకే శేఖర్.